పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. అక్కడెక్కడో పారేసి ఉంటారు, పైప్ లైన్ లో కొట్టుకొచ్చి ఉంటుంది. ఏంటి ఇదేదో విచిత్రంగా ఉంది? యావ సార్, ఓపెన్ చేయి. చేస్తాను సార్. బాల్ తీసుకురా పో. రే పోరా, ఈసారి నేను బాల్ తాను. ముందే చెప్పాం కదా షాట్స్ లేవని. రే ఒకసారి పోరా, ఇంకా కొట్టలే బాల్. కొడితే అవుతే. సరే వెళ్ళు. ఈసారి వాంతి చేసుకున్నావో చంపేస్తా నా కొడుక. అసలే ఖరీదు ఎక్కువ. నీటి పక్కన ఎర్రగుండేది కదా. అవునరా, నా పొరిని గోకినావా? ట్రై చేసినారా, కానీ పని అవ్వలేదా. ఎక్కడికి రా, ఇబ్బందిగా లేస్తున్నావు. సరిపో. ఏంట్రా? రండ్రా రండ్రా. ఇవన్నీ ఇక్కడ ఎవరు పాడేసి ఉంటారా? పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాం. ఇట్లా వదిలేస్తే ఈ అడ్డ మొత్తం దేనికి పనికి రాకుండా పోతుంది. అవునరా, చెప్పేద్దాం. ముక్కలు ముక్కలుగా వచ్చిన బాడీ ఎక్కడుంది? ఈ రూమ్ లో ఉంది సార్. అన్ని బాడీస్ వచ్చాయా? వచ్చాయి సార్. ఓపెన్ చేయి. గీతా, టిఫిన్ చేద్దుగాని రామా. వస్తున్నానమ్మా. హంతకుల కోసం జైళ్ల చుట్టూ పోలీసుల చుట్టూ తిరగడం నాకు వరీగా ఉంది.
ఇంకా ఎన్ని రోజులు ఇలా తిరుగుతూ ఉంటావు? నువ్వేం వరి అవ్వకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా. ఈసారి నీకెవరో హెల్ప్ చేస్తారన్నా? ఎవరు? ఆమె రికమెండేషన్ అయినా పనిచేస్తుందా? సోషల్ యాక్టివిస్ట్ రాణి గారు ఉన్నారు కదా, ఆమె నాకు హెల్ప్ చేస్తుంది. ఓకే అమ్మా, బాయ్. రాణిగారా? అమ్మగారు మీకోసం ఎవరు వచ్చారండి. హాయ్ మేడం, నేను గీతానారాయణన్. అదే మీతో ఫోన్లో మాట్లాడాను కదా. ఓ హాయ్ గీత, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. ప్లీజ్ బీ సీటెడ్. శ్రీలత గారి కేసు విషయంలో మీ హెల్ప్ కావాలి. హెల్ప్ చేస్తాను, బట్ వై అబౌట్ హర్? షీఈస్ వెరీ మూడీ, డజంట్ టాక్ టు ఎనీవన్. నాకు జైల్ స్టాఫ్ చెప్పారు. ఆమెతో మాట్లాడి పెద్దగా ఇన్సైట్ తెలుసుకోలేమని నాకు అనిపిస్తోంది. శ్రీలత కేసు మీద ఒక మెమోయర్ రాస్తున్నాను మేడం. మెమోయర్ అంటే మనకి బాగా గుర్తున్న ఒక ఇన్సిడెంట్ మీద కూలంకషంగా పర్సనల్ విశ్లేషణతో కలిపి నిజానిజాలు రాయాలి. నాకు కూడా ఆ మర్డర్ చాలా బాగా గుర్తుంది. ఆ బిచ్ ఎంతో భయంకరంగా ఒక మనిషిని ముక్కలుగా చేసి 3 ప్లేసుల్లో పడేసింది. నిజానికి దానికి వేసిన 7 సంవత్సరాల శిక్ష చాలా తక్కువ. వీలైతే ఒక పిటిషన్ వేసి దాన్ని జైల్లోనే మగ్గిపోయేట్టు చేయాలి. అది చూసైనా ఇలాంటి బ్లడీ బిచెస్ బరితెగించకుండా ఉంటారు. మ్యామ్, మోస్ట్ ఆఫ్ ద బ్రూటల్ మర్డర్స్ ఆర్ కమిటెడ్ బై ఇన్నోసెంట్ పీపుల్. మిమ్మల్ని రీచ్ అవ్వక ముందే నాన్న హెల్ప్ తో నేను ఈ కేసుకు సంబంధించిన వాళ్ళందరినీ కలిశాను. శ్రీలత గురించి చాలా కాంట్రడిక్టరీ విషయాలు తెలిసాయి. ఆమెని కలిస్తే కొత్త విషయాలు తెలుస్తాయి. అయిపోయిన కేసును తిరగదోడి నేనేదో ప్రూవ్ చేద్దామని కాదు, నా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ కోసం ఆమెతో ఇండెప్త్ గా మాట్లాడాలి. ప్లీజ్ మ్యామ్. In case of any confusion, please call me. Thank you. హలో సార్, హౌ ఆర్ యూ? Hello, Rani Garu. How are you? ఐఎమ్ గుడ్ సార్. Please be seated. థ్యాంక్ యూ సార్. మీకు చెప్పాను కదా సార్, తను గీతానారాయణన్, జర్నలిస్ట్. అదే జైల్లో ఉన్న శ్రీలతని కలవడానికి. రాణి గారు, ఈ విషయం మీద కలుస్తున్నారని తెలిస్తే ఏదో ఒక సాకు చెప్పి అవాయిడ్ చేసేవాడిని. ప్లస్ ఆమె ఒక స్ట్రేంజ్ కేస్. తన సొంత మనుషులు కూడా ఆమె కలవకూడదని ఆర్టికల్ 14 అండ్ ప్రైవసీ యాక్ట్ కింద జైలు శిక్ష పడ్డ 3వ రోజుకే ఆమె తరపున వాదించిన గవర్నమెంట్ ప్లేడర్ ద్వారా ఆర్డర్ తెప్పించుకుంది. ఎప్పుడో నేను అడిషనల్ డీజీపీగా ఉన్నప్పుడు కంక్లూడ్ అయిన కేసుని ఇప్పుడు శల్య పరీక్ష చేయటం వల్ల ఒక కన్ఫ్యూజన్ తప్ప వేరే బెనిఫిట్ ఏమీ లేదు. సార్, మీరు చెప్పింది అర్థమైంది. కానీ గీత చెయ్యబోయేది శల్య పరీక్షో లేక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే కేసు రీఅనాలిసిస్ లాంటిదో కాదు. దిస్ ఇస్ అవుట్ అండ్ అవుట్ ఇంటర్వ్యూ ఆఫ్ దట్ లేడీ. ఆమె థాట్ ప్రాసెస్ ని అనలైజ్ చేయడం తప్ప మరేమీ కాదు. నన్ను నమ్మండి సార్. ఇక కలిసిన తర్వాత మాట్లాడకపోతే మనం చేసేదేమీ లేదు. డీజీపీ గారి నుంచి మెసేజ్ వచ్చింది, మీరు కలవడానికి ఏర్పాటు చేస్తాను. ఓకే సార్. ఎస్ సార్. శ్రీలతను తీసుకురామా. ఓకే సార్. మీరు మాట్లాడుతూ ఉండండి. ఓకే సార్. శ్రీలత గారు రండి, కూర్చోండి. మీ గురించి నేను డీటెయిల్డ్ గా స్టడీ చేశాను. కోర్ట్ జడ్జిమెంట్ రాంగ్ కాకపోవచ్చు, కానీ మొత్తం కరెక్ట్ అయితే కాదు. మీరు అనుకున్నది వేరు, కానీ జరిగింది వేరు. మీకు పడ్డ శిక్ష వెనుక చాలా విషయాలు జరిగాయి. అందులో కొన్ని నాకు తెలుసు. దానిలో చాలా మంది పాత్రలున్నాయి. మీరు మీ అనుకున్న ఎవ్వరినీ కలవకుండా, అందులోనూ మీ భర్తని కూడా కలవకుండా జైలు శిక్ష కన్నా మీకు మీరే పెద్ద శిక్ష వేసుకున్నారు. అసలు ఇదంతా ఎలా మొదలైందో, ఎక్కడి నుంచి మొదలైందో కొంచెం చెప్పగలరా?
మీరు కదలొద్దండి. ఇంకా చిన్నపిల్లాళ్ళ తల తుడిపించుకోవడం కూడా రాదు. ఓకే, ఓకే. ఉండండి. వెళ్ళొస్తాను మరి. బాయ్. రేయ్, ఊదించాలుగానే పెట్టేడు ఎక్కుంటది, తీసుకురా. కృష్ణ, కృష్ణ, ఒరే కృష్ణ. వస్తున్నా అక్క. తొందరగా రారా. ఈ స్వీట్స్ మీ ఇంటికి తీసుకెళ్లి తినండి. సరే అక్క. ఇవిగో డబ్బులు మీ నాన్నకివ్వు. ఎక్కువ ఉంటే ఉంచేయండి. నెక్స్ట్ ఇచ్చే బట్టల్లో లెక్క చూసుకుందాం, సరేనా? అలాగే. అమ్మగారు, మీరిచ్చిన డబ్బులతో కొత్త బాక్స్ బొగ్గులు కొన్నాం. కొంతకాలం మీ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉంటే గానీ మా అప్పు తీరదు. డబ్బులు వద్దులేమ్మా. నేనేమీ అప్పుగా ఇవ్వలేదు, ఏదో చిన్న సహాయం అంతే. అదేం పెద్ద అమౌంట్ కాదుగా. రే కృష్ణ, మీ నాన్న మరీ పాతకాలం మనిషిలా మాట్లాడుతున్నాడు. ఇదిగో తీసుకొని వెళ్ళు. సరే పదరా. ఇక్కడే అబ్బాబు. రే కృష్ణ, అమ్మగారింటికి ఎవరు వచ్చినట్టున్నారు, వెళ్ళి చూడు. అలాగే నాన్న. అరే బాబు, కాస్త లగేజ్ అందుకో. అలాగే. తీసుకో. రా పిన్ని, ఏంటి లేట్ అయింది? ఆటవాడు వల్ల. ఏరా ఉదయ్, ఎలా ఉన్నావు? బాగున్నాక. ఏం పిన్ని, ఏంటివన్నీ? ఏమి లేవమ్మా, పిండి వంటలు, కొత్త ఆవకాయ అంతే. మన ఊళ్ళో అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారమ్మా. నీది మంచి మనసు కాబట్టి అందరూ బాగుండాలని కోరుకుంటావు. అందుకే దేవుడు చల్లగా చూశాడు తల్లి. బంగారం లాంటి భర్త, చక్కటి జీవితం. మన చుట్టుపక్కల ఊళ్ళల్లో వాళ్ళు వాళ్ళ అమ్మాయిలకి సంబంధాలు చూసేటప్పుడు మీ ఆయన్నే కొలమానంగా తీసుకుని మరీ సంబంధాలు చూస్తున్నారు తల్లి. నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, మా అల్లుడు లాంటి అల్లుడిని తెచ్చి పెళ్లి చేయాలంటే మీ కూతుళ్ళకి ఇంకా పెళ్లిళ్లే కావరా నాయనా అని. బాగున్నారా తెగరు? బాగున్నాను. బాగున్నాను బావా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ప్రస్తుతానికి ఖాళీ బావా. నెక్స్ట్ జాబ్ ప్లాన్స్ ఏంటి? అంటే సరే సరే, సాయంత్రం మాట్లాడు. సరే, వెళ్ళొస్తాను అత్తయ్య గారు. వెళ్ళొస్తాను. సరే. అమ్మాయి, నువ్వు ఒక పెద్ద సహాయం చేయాలి తల్లి. చెప్పు పిన్ని. నీ మంచి మనసుతో అబ్బాయికి చెప్పి వీడికి ఒక చిన్న ఉద్యోగం ఇప్పించమ్మా. పొలాల్లో ఏమీ రాక ఆ ఉన్న 4 ఎకరాలు మీ బాబాయ్ అమ్మేశాడు. ఆ చిన్న పెంకుటిల్లు తప్ప వీడికేం మిగల్లేదు. ఉద్యోగం లేక, ఆస్తి లేక మన ఊళ్ళో, అందులోనూ మన కులంలో వీడికి పిల్లనెవరిస్తారమ్మా? అయ్యో, నువ్వంతలా చెప్పాలా పిన్ని? నేను ఆయనకి చెప్తానులే, నువ్వేం దిగులు పడక. ఉదయ్, మై కజిన్, హీఈస్ యావరేజ్ ఇన్ స్టడీస్ బట్ వెరీ సిన్సియర్. నా కోసం ఒకసారి ట్రై చేయకూడదు ప్లీజ్? మీరు చెప్పాక చూసేదే ఉంది. ఫార్మల్ గా ఇంటర్వ్యూ చేసి అడ్మిన్ సెక్షన్ లో పొజిషన్ ఇస్తాను. రేపటి నుండి జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్స్ ప్రసాద్ గారు, ఐ ట్రూలీ అప్రిషియేట్ ఇట్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ప్రభాకర్ సాబ్. ఓకే, బాయ్. ఓకే ప్రసాద్ గారు. అమ్మా అమ్మా, నువ్వు సర్దుకుని ఊరెళ్ళిపోవే, హ్యాపీగా ఉండంతే. అలా వెళ్ళానో లేదో, ఆయన ఫార్మాలిటీగా ఇంటర్వ్యూ చేసి అక్కడే క్యాంటీన్ లో ఫుడ్ పెట్టి చేతిలో ఆఫర్ లెటర్ పెట్టి పంపారు.
ఉద్యోగం వచ్చిన ఆనందంలో గంట సేపు అక్కడే మెట్ల మీద కూర్చుని ఉండిపోయాను. పెద్ద భారం తల మీద నుంచి తీసేసినట్టయిందే. అక్కేది? అక్కా అక్కా వస్తున్నా. ఏంట్రా, ఏంటి నీ గోలేంటి? నువ్వు అదృష్ట దేవతవే తల్లి. అడిగానో లేదు, ఇలా పంపించా, అలా ఉద్యోగం వేయించావు. పొద్దున వీడి ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు నేను ఎదురు రమ్మన్నాను కదా, అప్పుడే అనుకున్నాను వీడికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందని. నువ్వు నీ చాదస్తం పిన్ని, ఇందులో నాదే ఉంది అసలు. అంతా ఆయన రికమెండేషన్ అయితేను. జీతం ఎంతరా ఉదయ్? మంచి జీతం కాకపోతే చెప్పు, వేరే చూడమని బావకు చెప్తాం. 13,000 పెద్ద సాలరీ. సర్లేరా, బావగారికి పేరు తీసుకురాకపోయినా గాని ఆయన పేరు మాత్రం చెడగొట్టుకు. బాగా పంచి. అలాగే అక్క. ఒక్క నిమిషం ఉండు. ఏంటక్క ఇది? మంచి బట్టలు కొనుక్కోరా. తొలి రోజు నుంచే మన మీద మంచి అభిప్రాయం ఉండాలి అందరికి. అలానే ఒక స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకునిరా. బావకి నువ్వే ఇద్దువు గాని, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్క, నిజంగా నాకు సొంత అక్కున్నా కూడా ఇంతలా ఆలోచించదేమో. నీ రుణం ఎలా తీర్చుకోవాలో అక్క. మేమెంతో పుణ్యం చేసుకున్నామమ్మా. మా ఇళ్లల్లో పుట్టావు. నీలాంటి వాళ్ళు బంధువుల్లో ఒక్కరుంటే చాలు, అన్ని కుటుంబాలు బాగుపడతాయి. నువ్వు వెళ్ళరా. మీరిద్దరూ మరీ నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నారు. మనం ఒక కుంపటి నుంచి వచ్చిన వాళ్ళం. నీకు మంచి పిల్లని చూసి పెళ్లి చేసే బాధ్యత కూడా నాదే. నువ్వు ఎవరిని చేసుకోమని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటానక్క. సర్లే వెళ్ళు. మీరు రికమెండ్ చేయడం వల్లే స్టార్టింగ్ అంత శాలరీ ఇస్తున్నామని చెప్పారు. థ్యాంక్స్ బావా. బావా, ఆఫీస్కి దగ్గరలో ఒక మ్యాన్షన్ ఉంది. అక్కడ రూమ్ బాగుందని ఒక కొలీగ్ చెప్పాడు. అక్కడ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఈ రోజే వెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటావు అక్క? అదేంట్రా, అది హాస్టల్ కదా, మంచిగా హ్యాపీగా ఇంటి నుండే వెళ్లొచ్చుగా. అక్క, నువ్వు ఇలా అంటావనే నేను నీకు చెప్పలేదు. బావగారు ఉన్నప్పుడు చెప్తే ఆయన చూసుకుంటారులే అని. అవును శ్రీ, ఆఫీస్కి దగ్గర ఉంటున్నాడు కదా, టైంకి వెళ్ళొచ్చు. బిగినింగ్ నుంచి మేనేజ్మెంట్ కి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అందులో నువ్వు బ్యాచిలర్ కదా, ప్రైవసీ కావాలేమో. సరే. Y2K సమస్య అధిగమించేందుకు అమెరికాకి అనేక మంది కంప్యూటర్ ఇంజనీర్ల అవసరం పెరిగింది. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన వారే కాకుండా అనేక మంది కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకుని అమెరికా వెళ్లేందుకు వీసాల కోసం అప్లై చేసుకుంటున్నారు. ఎప్పుడొచ్చావు పిన్ని? సడన్ గా రావాల్సి వచ్చిందమ్మాయి. నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందుకే వీణు కూడా వెంట పెట్టుకొచ్చాను. చెప్పరా? అక్క, నాకు అమెరికాలో జాబ్ వచ్చింది. ఇంకో 3 రోజుల్లో వెళ్ళిపోతున్నాను. అవునా? అవునక్క. చాలా సంతోషం రా. హైదరాబాద్ వచ్చి ఒక 7 నెలలు అయి ఉంటుందా? అంతలోనే అమెరికా వెళ్తున్నావు. అల్లుడు గారంతా చదువుకోకపోయినా తెలివితేటలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి వీడికి. అమెరికాలో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో ఏమిటో. ఏనాడో వీడు నేను చేసుకున్న అదృష్టం అమ్మాయి. ఈ రోజు ఆయనకేదో మీటింగ్ ఉందట. 7 గంటల తర్వాతే ఇంటికి వస్తానన్నారు. నీ అమెరికా జాబ్ విషయం నీ నోటితో నువ్వే చెప్పు. అమెరికా ప్రయాణం కదా, చాలా పనులున్నాయి. అక్కడక్కడ షాపుల్లో అవి ఇవి కొనుక్కోవాలి. వీడేమో అదేదో పెద్ద హోటల్లో పొడవాటి బెడ్డు, ఎయిర్ కూలరు, నొక్కితే భోజనం వచ్చేస్తుంది. ఇవన్నీ ఏర్పాటు చేశాడు మాకు రూమ్ లో. అక్కడే ఉంటావు నేను, మీ బాబాయ్ గారు. ఈ 2 రోజులు అక్కడే ఉండి వీడిని ఫ్లైట్ ఎక్కిచ్చి అట్నుంచట్టే ఊరెళ్ళిపోతాం. రారాదు నువ్వు కూడా విమానాశ్రయానికి? ఎల్లుండి అర్ధరాత్రి 1 గంటకి. ఎందుకమ్మా అక్కని ఇబ్బంది పెట్టేది అంత రాత్రి పూట? వద్దులేక్క. అక్క, నేను రేపు ఈవినింగ్ బావ ఆఫీస్ టైం అయ్యాక వస్తాను ఆయనకి చెప్పడానికి. ఇప్పుడైతే మేము బయలుదేరుతాం. ఓకే అక్క, వస్తానమ్మాయి. సరే కదరా, ఓల్డెన్ పనులున్నాయి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సరే సరే. స్వామి, మా ఆయన చదువుకున్న నాళ్ళు టాప్ లో వచ్చారంట. ఆఫీస్ లో కూడా టాప్ లోనే ఉన్నారు. ఇదేంటి స్వామి, చిన్న ఉద్యోగం చేసుకునే ఉదయ్ అమెరికా వెళ్తుంటే మా పిన్ని మా ఆయన్ని అంత చిన్న చూపు చూస్తుందా? అమెరికా వెళ్తే అంత గొప్ప?
అన్నిట్లో టాప్ లో ఉండే మా ఆయనకి ఉదయ్కి అసలు పోలికేంటి? నేను ఈ పోలిక తట్టుకోలేకపోతున్నాను. దీనికి నువ్వే ముగింపు పలకాలి. ఏమండి, అమెరికాలో జాబ్ అంటే అంత గొప్ప? మరి అంత గొప్ప అయితే అంత సులభంగా రాకూడదు కదా? శ్రీ, అమెరికాలో పెద్ద కంప్యూటర్స్ చాలా ఉంటాయి. వాటికో చిన్న ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లమ్స్ ఉన్న కంప్యూటర్ సంఖ్య ఎక్కువ ఉండడంతో అక్కడున్న టెక్నికల్ పీపుల్ మొత్తం సాల్వ్ చేయలేకపోతున్నారు. అందుకే ఎక్కువగా చదువుకున్న ఇంజనీర్స్ ఉన్న భారతదేశం నుంచి మనుషుల్ని తీసుకెళ్తున్నారు. అంతే, తీసుకునేవాడికి అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం సులభంగానే వస్తుంది కదా. అయినా ఇవన్నీ ఎందుకు ఇప్పుడు నీకు? పడుకో. సరే. హలో అక్క, నేను చాలా బిజీగా ఉన్నాను, నాకు రావడం కుదరదక్క. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు పెద్ద పార్టీ ఇస్తున్నాను. బావని పిలుద్దామంటే ఆయనకి ఇది సూట్ అయ్యే పార్టీ కాదు. నేను అమెరికా వెళ్ళిన తర్వాత బావకి ఫోన్ చేసి మాట్లాడతాను. నేను పార్టీ అరేంజ్మెంట్స్ లో కాస్త బిజీగా ఉన్నాను. బాయ్. ఫోన్లో చెప్తాడట. ఫోన్లో ఏమండి, ఒక విషయం అడుగుతాను, చెప్తారా? అడుగు శ్రీ, ఎందుకు చెప్పను? ఈ మధ్య నీకు చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏంటి విషయం? మీరు అమెరికా వెళ్ళలేరా? ఎందుకు వెళ్ళలేను? వెళ్ళగలను. కానీ నా ఎక్స్పర్టీస్తో వచ్చే జాబ్స్ అక్కడ లేవు. మనం ఉన్న ఫీల్డ్ మారి కంప్యూటర్స్ నేర్చుకుని మరీ వెళ్ళాలి. మరి మీరు కూడా నేర్చుకోవచ్చుగా. నేను ఇక్కడ చేసే జాబ్లో మా కంపెనీకి ఎన్నో విషయాల్లో డైరెక్ట్గా, కొన్ని వేల మందికి ఇండైరెక్ట్గా నేను ఉపయోగపడుతున్నాను. అందులో నాకు ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఇప్పుడు కొత్త ఫీల్డ్ మారాలంటే కొంచెం కష్టమే. మీరు అమెరికాలో కూడా టాప్ లోనే ఉంటారండి. నా కోసం అమెరికా వెళ్ళొచ్చు కదా. శ్రీ, నీకేంటి అమెరికాలో ఉండాలని ఉందా? అస్సలు లేదు. మీరెక్కడుంటే నాకు అక్కడే ఉండాలని ఉంది. కానీ ప్రతి ఒక్కరూ అమెరికా వెళ్ళిపోతున్నారు. అమెరికా వెళ్తేనే గౌరవం అంటున్నారు. మిమ్మల్ని అమెరికాలో టాప్ లో చూడాలని ఉంది. చూడు శ్రీ, నేను ఇప్పుడు కంప్యూటర్స్ నేర్చుకోవడం కష్టం కాదు. కానీ దేశానికి వీసా కావాలంటే కంప్యూటర్స్ లో పనిచేసినట్టు దొంగ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలి. నేను ఆ పని చేయను, నాకు ఇష్టం లేదు. అవునా? అయితే నా ఆశ తీరదా? అలా దిగులు పడకు. ఫేక్ ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయో చెక్ చేద్దాం, ఓకేనా? మీరు రిఫరెన్స్ ద్వారా వచ్చారు కాబట్టి నేను మీకు ఉన్నదన్నట్టు చెప్తాను. Y2K ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చేసే కోర్సులో పెద్దగా లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉండదు. కానీ వీసా పేపర్స్ క్విక్ గా వస్తాయి. మేం మీకు ట్రైనింగ్ ఇస్తాం, వీసా అప్లై చేస్తాం. అలాగే వీసా అప్లై చేసేటప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా మేమే పెడతాం. క్లుప్తంగా చెప్పాలి అంటే మీ టాలెంట్ తో, క్వాలిఫికేషన్ తో ఏమాత్రం సంబంధం లేకుండా మీరు 3 లక్షలు పెట్టి వీసా కొనుక్కుంటున్నారని అర్థం. నాకు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం ఇష్టం లేదు. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఒక ఆప్షన్ ఉంది. బ్యాన్ అని ఒక ERP సాఫ్ట్వేర్ ఉంది. వాళ్ళకి అమెరికాలో ఫ్లైట్స్ తయారు చేసే బోయింగ్ అనే కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చింది. చాలా పెద్ద కాంట్రాక్ట్. దానికి చాలా మంది సిస్టమ్ అనలిస్టుల అవసరం కూడా ఉంది. దానికి ఇండియాలో ఒక కంపెనీకి ట్రైనింగ్ ఇచ్చే రైట్స్ కూడా ఇచ్చారు. మీరు చేసిన జాబ్ కూడా ఫంక్షనల్ గా దానికి రిలేటెడ్. మీరు వెళ్లి ఆ బ్యాన్ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వండి. ఆ కోర్స్ కంప్లీట్ అయితే మీకు ఫ్రీగా వీసా ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. సేమ్ టైం మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ కోర్స్ చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా కష్టం కూడా. సో నేను నా జాబ్ రిజైన్ చేసి జాయిన్ అవ్వాలి. ఫీ ఎంత ఉండొచ్చు? అది 3 months ఫుల్ టైం కోర్స్. నాకు తెలిసి 6 lakhs వరకు ఖర్చు అవుతుంది. సెలక్షన్ కూడా బేస్డ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు వెల్ క్వాలిఫైడ్ కాబట్టి మీకు సీట్ ఈజీగానే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.
ఏమండి అదేంటి పాలు తాగి పడుకోవచ్చు కదా, చాలా లేట్ అయింది. నేను ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది. రేపు ఒక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఉంది. నువ్వు పడుకో, నేను నీకు కొంచెం చదివేసి పడుకుంటాను. సరే. బాగా ప్రిపేర్ అవ్వండి, సరేనా? Hello, Mr. Prabhakar. Looks like you have done very well in your studies. You worked as zonal manager in Hindustan Foods? Yes, sir. What is the motivation behind your decision? అనుకున్నానన్నయ్య, వాడెవడో గాని ఇంటర్వ్యూలో దూల తీరుస్తున్నాడు. ఈ కంపెనీ వాళ్ళ పద్ధతి భలే ఉందన్నయ్య. రిజెక్టెడ్ అని అందంగా లెటర్ రాసి మరీ చేతిలో పెడుతున్నారు. వీళ్ళ ఇన్స్టిట్యూట్ ది గోల్డెన్ హ్యాండ్. ఆఫ్టర్ జాయినింగ్ దట్ ఐ గాట్ ది జాబ్. బై ద వే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూట్ స్పాన్సర్ చేసిన వాళ్లలో మీరు తప్ప ఇంకెవరు సెలెక్ట్ కాలేదంటగా. నెక్స్ట్ బ్యాచ్ అడ్మిషన్ బ్రోచర్ లో మీ ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు. యాక్చువల్లీ మీరే నాకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రికమెండ్ చేశారు, సో నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మేడం, మీ వారు బోయింగ్ ప్రాజెక్ట్ కి సెలెక్ట్ అయిన క్రెడిట్ అంతా నాకే ఇచ్చేస్తున్నారు. ప్రభాకర్ గారికి నా హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాకు మేకింగ్ ఛార్జీ కట్ చేసి మొత్తం లెక్క చేశాం. సరేనండి, తీసుకోండి అమ్మా. చాలా చాలా థ్యాంక్ యూ అండి. వస్తానమ్మా. నమస్తే. ఎందుకంత సీక్రెట్ గా అమ్మేశావు? ఆయన ట్రైనింగ్ కి ఫీజు కట్టేటప్పుడు కొంత డబ్బు నేను కూడా ఇచ్చాను. దాచుకున్న డబ్బుతో పాటు బయట 1 లక్ష అప్పు చేశాను. ఆ కిట్టి పార్టీ లక్ష్మి ఉంది కదా, అప్పు తీసుకున్న డబ్బు కోసం ఫోన్ చేసి ఇబ్బంది పెడుతోంది. ఆయనకి తెలిస్తే బాగుండదని ఇలా సీక్రెట్ గా అమ్మేశాను. నీకేం తల్లి, అమ్మినా 2 నెలల్లో కొనేస్తావు. అమెరికా వెళ్లి మమ్మల్ని మర్చిపోవుగా. శ్రీ శ్రీ ఏంటండి, ఏమైంది? అయ్యో, దింపండి దింపండి. ఇంత సంతోషంగా ఉన్నారేంటి? అసలు ఏం జరిగింది? చూడు, వీసా పేపర్స్ నేనే వెళ్లి కొరియర్ ఆఫీస్ నుంచి తీసుకున్నాను. వెంటనే మెడ్రాస్కి వెళ్ళడం, వీసా స్టాంపింగ్ చేయించుకోవడం, అమెరికా చెక్. కంపెనీ రివైజ్డ్ ఆఫర్ ఎంతో తెలుసా? $95,000, అంటే దాదాపు 40 లక్షలు డబ్బుల విషయం తర్వాత. అంటే నా చిన్ని కుట్టి శ్రీలత అమెరికాలో పుట్టబోతుందన్నమాట. చాలా సంతోషం. 95,000 అంటే టాప్ శాలరీనా? ఎస్, అయినా నీ టాప్ గొడవేంటి శ్రీ? మీరెక్కడున్నా ఏం చేసినా టాప్ లోనే ఉండాలి, అంతే. శ్రీ, నీకు నా మీద ఉన్న ప్రేమను చూస్తే నాకే అసూయ వేస్తుంది. నేను నీకంత ప్రేమను తిరిగి ఇవ్వగలను లేదని ఆలోచిస్తే ఒక్కోసారి భయం వేస్తుంది. ఊరుకోండి, ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రేమను తిరిగి ఇవ్వడం ఏంటి? సరే గాని మీ మద్రాస్ ప్రయాణం ఎప్పుడు? ఏవండి, నన్ను కూడా తీసుకెళ్ళండి, నేను మీతో వస్తాను. నేను అక్కడికి వెళ్ళిన వెంటనే క్యూ లోపలికి వెళ్ళిపోతా. బయటకు రావడానికి మినిమం 3 to 5 hours పడుతుంది. నా మాట విను శ్రీ. నేనొస్తే బాగుంటుందని సెంటిమెంట్. శ్రీ,
నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. ఈ లోపల నువ్వు రూమ్కి వెళ్ళి మంచి డేట్స్ చూడు, టికెట్ బుక్ చేసుకుంటా. ఓకేనా? సరే. హలో, జాగ్రత్తగా వెళ్ళండి. என்ன ஜாகிரதா டெல்லிங்க வா. అవును. இங்க இப்படிதான் ஆட்டோ ஓடும். பிடிக்கலன்னா நடந்து போ. గో మ్యాన్. Mr. Prabhakar. Yes, sir. I'm so sorry. I can't issue visa for you. Your application has been rejected. Excuse me, sir. I don't understand. What did he say? Your visa has been rejected. But sir, what is the reason? Can I do anything to satisfy your visa requirements? Sorry, Mr. Prabhakar. Neither I can give you any reason, nor you can do anything to get it approved. Better luck next time. పాపోరా వాళ్ళు ఎలారా ఇంటికెళ్ళేది? ఎన్నో ఆశలు పుట్టించి ఇప్పుడు వీసా రాలేదంటే అమ్మ బతకదరా. ఒరే సుధా, అది మన చేతిలో ఏం లేదురా. వీసా రాకపోవడానికి కారణం నువ్వు కాదు. ఒక 10 రోజులు సైలెంట్ గా ఉండు, అన్నీ అవి సర్దుకుంటాయి. అన్నీ ఉండి కూడా వీసా రాకపోవడానికి కారణం ఏంట్రా? వాళ్ళేది అడగలేదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు అమెరికా వెళ్ళలేరా? టాప్ లోనే ఉండాలి అంతే. అయితే నా ఆశ తీరుదా? వెళ్ళి చాలాసేపు అయిందక్క. నేను చెప్తున్నాను కదా, ఆయన అమెరికా వెళ్లేలోపు మీరందరూ ఒకసారి రావాలి. ఒక్క నిమిషం, వచ్చినట్టున్నారు. రండి, ఒక్క నిమిషం. అక్క, అదేం లేదక్క, నేను తర్వాత వెళ్తాను. అమ్మ నాన్నకి ఏదో ఒక ఏర్పాటు చేయాలి కదా, అన్నీ చూసుకుంటారులే. ఆయన కోసం అమెరికా కంపెనీ వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారట. మన ఉదయ్ గారు హైదరాబాద్ వచ్చాక మా ఆయనగా లేండి, మా ఆయన వెళ్ళలేడా ఏంటి? ఆయన ఉదయ్ గారి జాబ్ కన్నా మా ఆయన జాబే పెద్దదక్క. వాడికి $50,000 మా ఆయన ఎప్పుడు టాప్ లోనే ఉంటారు కదక్క. ఇప్పుడే ఆయనకి $95,000 అంటే ఇక 2 ఏళ్ల తర్వాత ఇంకెంత వస్తుందో. ఇంకో విషయం అక్క, మీరందరూ హైదరాబాద్ రావాలి. మనందరం దగ్గరుండి ఆయన్ని ఫ్లైట్ ఎక్కిద్దాం, సరేనా? అక్క, నేను ఆల్రెడీ పిన్ని బాబాయ్కి చెప్పాను. నువ్వు పిల్లల్ని తీసుకుని 2 రోజుల ముందే బయలుదేరు, సరే? ఏంటండి, ఏమైంది? అదోలా ఉన్నారు. శ్రీ, నా వీసా రిజెక్ట్ అయింది. అంటే ఏంటండి? అమెరికన్ కౌన్సిలేట్ వాళ్ళు వీసా ఇవ్వలేదు, రిజెక్ట్ చేశారు. అమెరికా వెళ్ళడం కుదరదు. అసలు మీకు ఇవ్వకపోవడం ఏంటండి? ఆ ఉదయ్ గారికి ఇచ్చారుగా. మీకంటే చదువు తక్కువ, అందం తక్కువ, ఆ ఇంగ్లీష్ కూడా తక్కువే, అన్ని తక్కువే. వాడికి వీసా ఇచ్చి మీకు ఇవ్వకపోవడం ఏంటి? పదండి, నేను కూడా వస్తాను. గట్టిగా అడుగుదాం, వాళ్లే ఇస్తారు. పదండి. శ్రీ, అమెరికన్ వీసా అంటే అంతే, కారణాలు చెప్పరు. ప్లీజ్ లెట్ ఇట్ గో. చదువుంటే సరిపోదమ్మా, తెలివితేటలు కూడా పుష్కలంగా ఉండాలి, నేర్పరితనం ఉండాలి. అమెరికా వెళ్లాలంటే ఇక్కడ రాసిపెట్టి ఉండాలి, పుస్తకాల్లో రాసుండదు. అమెరికా వెళ్తాడంటే అమెరికా ఎక్కడికి వెళ్లేది? ఈ మాత్రం సంబడానికి ఊరంతా పిలవడం, ఇట్ట ఊరెగడం సరిపోయింది. సిగ్గు లేకపోతే సరే. వద్దు వద్దు, మా ఆయన్నేమి అనద్దు, మా ఆయన్నేమి అనద్దు. శ్రీ, నన్ను చూడు, ఇటు చూడు. ఏమైంది? కమ్, ముందు కూర్చో.
కూర్చో. శ్రీ, నువ్వంత బాధపడాల్సిన అవసరం ఏం లేదు. కరెక్ట్గా 3 monthsలో మళ్ళీ పేపర్స్ అన్ని తెప్పించుకొని మళ్ళీ వీసా ట్రై చేద్దాం. ఇప్పుడు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోదాం. అవును, ఈరోజు బయలుదేరదాం. కానీ మనం కాదు, నేనొక్కదాన్ని. మీరిక్కడే ఉండండి. ఇక్కడికి మన వాళ్ళెవరూ రారు. మీరిక్కడే ఉండి పేపర్స్ సాధించి ఇటు నుంచి ఇటే మీరు అమెరికా వెళ్ళిపోండి. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? శ్రీ, సారీ, కానీ నువ్వేం మాట్లాడుతున్నావు? అవునండి, అంతకు మించి మార్గం లేదు. 3 నెలలు కాదు, మా పిన్ని లాంటి దానికి 3 రోజులు చాలు మనల్ని రోడ్డు మీదకి లాగడానికి. మిమ్మల్ని చూసి నవ్వుతుంది. ఇప్పుడు కూడా నా కళ్ళల్లోకి చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తున్నట్టు కనిపిస్తుంది. నా ప్రేమను తిరిగిస్తానని అన్నారు కదా, నా కోసం ఇది చేయండి. నా ప్రేమను తిరిగిచ్చినట్టే. సరే, నాకు మాట ఇవ్వు. నేను లేనప్పుడు ఏం జరిగినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు ఎలాంటి విపరీత ఆలోచనలు చేయవని నా మీద ఒట్టేసి చెప్పు. హలో, మీ ఆయన అమెరికా వెళ్ళిన విషయం చెప్పకుండా దాచేసావే? లేదులే పిన్ని, దాపరికం ఏం లేదు. వీసా వచ్చిన వెంటనే బయలుదేరమని మద్రాస్ ఆఫీస్ వాళ్ళు ఆయన దగ్గరుండి పంపించారు. అవునా అమ్మాయి? ఆయన కోసం కొన్నవన్నీ కూడా ఇక్కడే ఉండిపోయాయి. ఉదయ నంబర్ ఇస్తాను, రాసుకో. మీ ఆయన ఒకసారి ఫోన్ చేయమని చెప్పమ్మా. సరే. శ్రీలత గారు, మీరు చెప్పింది నాకు అర్థమైంది. ప్రభాకర్ గారు ఇన్స్టిట్యూట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ పేపర్స్ పంపింది కానీ, వీసాకు వెళ్ళింది కానీ, వీసా రిజెక్ట్ అవ్వడం కానీ ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడేం చేయమంటారు? మళ్లీ మా కంపెనీ ద్వారా వీసా పేపర్స్ అప్లై చేద్దాం. H1 రిజెక్ట్ అయింది కాబట్టి L1 అనే వీసా ఉంది. అదంతా ఈజీగా రిజెక్ట్ అవదు. అది అప్లై చేద్దాం. నేను మా బాస్ తో మాట్లాడతాను. ఎన్ని రోజులు పడుతుందండి? మొత్తం 2 monthsలో అయిపోతుంది. కానీ 4 లక్షలు ఖర్చు అవుతుంది. 4 లక్షలా? $4 లక్షలు ఖర్చు అవుతుంది. డబ్బెవరిని అడగాలి? నమస్కారం అమ్మా. నమస్తే అండి. ప్రభాకర్ గారి ఇదే కదా? అవునండి. నా పేరు రామకృష్ణ. ప్రభాకర్ గారిని కొంచెం పిలుస్తారా? ఆయన లేరు, అమెరికా వెళ్లారు. ఏమైనా చెప్పాలంటే నేను ఆయన ఫోన్ చేసినప్పుడు చెప్తాను. ఓ, అమెరికా వెళ్ళాడమ్మా వాడు. వాడు అక్కడే కరెక్ట్ అమ్మా. చాలా మంచి బుర్రమ్మా వాడిది. హై స్కూల్లో నేను వాడికి సీనియర్ని. అప్పటి నుంచి వాడు నాకు బాగా తెలుసు. అయినా అదేంటమ్మా, తెలిసిన వాళ్ళని పిలిచి పార్టీ కూడా ఇవ్వకుండా అలా వెళ్ళిపోయాడు? అయ్యయ్యో లేదండి, ఆయనకి టికెట్స్ అవి కొంచెం అనుకున్న దానికన్నా ముందే కంపెనీ వాళ్ళు పంపించారు. అందుకే హడావుడిగా వెళ్లిపోయారు. ఊరికే మాట వరుస కన్నానమ్మా. అతనికి ఏ అలవాట్లు లేవు. సత్యకాలపు సత్తయ్య. ఏం లేదమ్మా, మొన్న నేను ఊర్లో లేనప్పుడు మా గుమస్తా ఏదో అడ్జస్ట్మెంట్ కి ప్రభాకర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడంట. అప్పటి నుంచి ఇద్దామంటే నాకు తీరిక లేదు. ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎత్తలేదు. అందుకని డబ్బులు ఇచ్చేసి వెళ్దామని వచ్చానమ్మా.
ప్రభాకర్ ఫోన్ చేస్తే డబ్బులు ఇచ్చానని చెప్పండి అమ్మా. సరేనండి. ఇందులో నా నంబర్ ఉంది. ఫ్రీగా ఉన్నప్పుడు ప్రభాకర్ని నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. ఓకే అమ్మా. సరే. మంచి మనిషి, టైంకి డబ్బులు తెచ్చిచ్చాడు. హలో, ఎక్కడికి వెళ్లారు? నేను మీకు ఫోన్ చేశాను. అలా బయటికి వెళ్ళాను. పెద్ద విషయం ఏం కాదు. మీ స్కూల్ సీనియర్ అట రామకృష్ణ గారు ఇల్లు వెతుక్కుని వచ్చి మరీ డబ్బులు ఇచ్చి వెళ్లారు. ఓ, డబ్బులు ఇచ్చేలాడా? మంచి పద్ధతి మనిషి. ఎప్పుడైనా లంచ్ టైంలో ఆఫీస్ దగ్గర కలుస్తుంటాడు. సరే, మీరు జాగ్రత్త. అన్నీ అవే సర్దుకుంటాయి. యా, జాగ్రత్త. వీసా ఏజెంట్కి 2 లక్షలు, ఆయనకి 50,000, ఇంటికి 20,000, ఆయన టికెట్కి 1 లక్ష. కానీ ఇది ఇప్పుడు కాదు, మొత్తం 2,50,000. ఆ అమౌంట్ ఉంటే గాని ఇప్పుడు సమస్య తీరదు. ఏదో ఒకటి చేసి ఈ గండ నుంచి బయటపడితే మిగతా తర్వాత చూసుకోవచ్చు. సరే చూద్దాం. హలో హలో, నేను శ్రీలతనండి. మీ ఫ్రెండ్ ప్రభాకర్ గారి వైఫ్ ని. మొన్నొచ్చి డబ్బులు ఇచ్చి వెళ్లారు. ఏమండి శ్రీలత గారు, గుర్తుపట్టాను చెప్పండి అమ్మా. ఎలా ఉన్నారు? మా ప్రభాకర్ ఏమన్నా ఫోన్ చేశాడా? చేశారు. మీ గురించి చెప్పాను, అడిగానని చెప్పమన్నారు. మంచిదమ్మా, బాగా సెటిల్ అయిన తర్వాత నా ఫామ్ లోనే డిపాజిట్ చేయాలి. సరే అమ్మా, ఉంటాను మరి. హలో శ్రీలత గారు. హలో రామకృష్ణ గారు, ఒక చిన్న సహాయం కావాలి. చెప్పండమ్మా. ఖచ్చితంగా చేస్తాను, చెప్పండి. ఒక 2.5 లక్షలు ఏర్పాటు చేయగలరా? 2 నెలల్లో ఇచ్చేస్తాను. ఆయనకి అక్కడి నుంచి పంపడానికి అనుకున్న దానికంటే ఎక్కువ టైం పట్టేసింది. అందుకనే మిమ్మల్ని. అయ్యో, అదేం పెద్ద పనమ్మా, నేను ఏర్పాటు చేసి రేపే పంపిస్తాను. చాలా థ్యాంక్స్ అండి. సరేనమ్మా, ఉంటాను. రేయ్, నేను వెళ్ళి బట్టలు ఇచ్చేస్తాను. నేను వెళ్ళగానే కూకోకుండా బట్టలు ఇస్త్రీ చెయ్యి. ఎందుకురా కృష్ణ తలుపు బయట వేసావు? నీకేమన్నా తిక్కా? లేదక్క, నువ్వు స్నానం చేస్తుంటే ఇంట్లోకి ఎవరు రాకుండా ఉంటే మంచిదని. ఎవరు వస్తారా నాకు తెలియకుండా? వెళ్ళు, వెళ్ళి పని చేసుకోపో. సరే అక్క. మీ
మీరు కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? అలాంటివి ఏం వద్దమ్మా, నాకు అసలు కాఫీ టీలు అలవాటే లేదు. ఇదిగోమ్మా 2.5 లక్షలు. ఎందుకన్నా మంచిది, ఒకసారి కౌంట్ చేసుకోండి. అయ్యయ్యో, ఫైనాన్స్ వ్యాపారం కదమ్మా, ఎవరన్నా వడ్డీకి వస్తే వాళ్ళకి ఇచ్చేసి 2-3 రోజులు వాయిదా వేస్తానేమోనని నా మీద నాకే డౌట్ వేసి సరే దారే కదా అని ఇచ్చి వెళ్దామని వచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ అండి, టైంకి హెల్ప్ చేసినందుకు. ఇందులో హెల్ప్ ఏముందమ్మా, జస్ట్ అడ్జస్ట్మెంట్ అంతే కదా. సరేనమ్మా, నేను వెళ్ళొస్తాను, కలెక్షన్ టైం అయింది. ఈసారి వీసా నెవాడా అనే స్టేట్ నుంచి అప్లై చేస్తాము. ప్రాసెస్ కి 45 days పడుతుంది. వీసా వచ్చిన తర్వాత ఇంకొక 1 lakh పే చేయాల్సి ఉంటుంది. సరేనండి, థ్యాంక్ యూ. యూ వెల్కమ్. కృష్ణ, కృష్ణ, వస్తున్నా. నువ్వు వెళ్ళి ఆటో పిలుచుకునిరా. మనకి రెగ్యులర్ గా వస్తాడు కదా, వాడొద్దు, వేరే వాడిని పిలుచుకునిరా. ఇంటి వెనక సెంటర్ నుంచి, సరేనా? సరే అక్క. ఇప్పుడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి రావాల్సిన నేను చాలా టెన్షన్ పడుతున్నాను. మీరెందుకు వచ్చేశారు? అటు నుంచి అటే అమెరికా వెళ్ళిపోవాలి కదా. ఇక్కడ ఎవరైనా చూస్తే? శ్రీ, ఒక్క నిమిషం ప్రశాంతంగా ఉండు, ఏం కాదు, ఎవరు చూడరు. ఒకవేళ నేను అమెరికా వెళ్ళకపోయినా నువ్వు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. మనం అప్పుడు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఈ అమెరికా ప్రయత్నం స్టార్ట్ చేశాకే కొంచెం ఇబ్బంది అయింది. అదేదో నేను ఎక్కడైనా ట్రై చేస్తే ఏమంటావు? అస్సలు కుదరదు. మీరు అమెరికా వెళ్లకుండానే నేను అలా చెప్పుకున్నానని జనాలకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? అస్సలు కుదరదు. శ్రీ, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. సరే, కానీ నేను ఇక్కడే ఉంటాను. చెన్నైలో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. రోజు తడబడి కూర్చుని ఉన్న బుక్స్ అన్ని చదివేశాను. ఇంకేం లేదు చేయడానికి అక్కడ. ఇక్కడుంటే కనీసం నువ్వు అప్పుడప్పుడు రావచ్చు కదా. కుదరదంటే కుదరదు. ఈ రోజు రేపు రాత్రికి మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడుంటే నాకు నిద్ర పట్టదు. ఇది మరీ అన్యాయమే. సరే, ఒక పని చేద్దాం. ఆ బాడీ షాపింగ్ కన్సల్టెంట్ ఈ వారంలో పేపర్స్ ఇచ్చేస్తా అన్నాడు కదా, అవి ఇచ్చేదాకుండి తీసుకుని వెళ్ళిపోతాను. సరేనా? సరే. మరి టికెట్స్ కి మీరు అక్కడ ఉండడానికి డబ్బులు ఎంత కావాలి? మొత్తం 2 లక్షల దాకా అవ్వచ్చు. అపార్ట్మెంట్ బిల్డర్ అడ్వాన్స్ తిరిగి ఇవ్వనన్నాడు. మొత్తం పేమెంట్ ఇచ్చాకే నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా అన్నాడు. ఆ 2 లక్షలు ఎలా? ఇదంతా చాలా బర్డెన్ అవుతుంది శ్రీ. అదేం లేదండి, అని నేను చూసుకుంటాను. ఏదో ఒకటి అమ్మి ఆ 2 లక్షలు కూడా సర్దితే మీరు అమెరికాలో. సరే సరే సరే, ఈ విషయంలో నువ్వు ఎక్కువ తలబద్దలు కొట్టుకోకు. కొంచెం నవ్వు. ఈ నవ్వునే నేను ఎక్కువ మిస్ అయ్యేది. రండి, లోపలికి రండి. పర్లేదమ్మా, మీరింకా నిద్ర లేచినట్లేదు. నేను మరీ పొద్దున్నే వచ్చేసానా? అరే 10 అవుతుంది.
ఏం లేదండి, నిన్నెవరో తెలిసిన వాళ్ళ ఫంక్షన్ ఒకటి ఉంటేను నేను కాలనీలో పిన్నితో కలిసి వెళ్ళొచ్చేసరికి బాగా లేట్ అయింది. నిద్ర లేవలేకపోయాను. నేను ఫోన్ చేసి రావాల్సిందేమో, పక్కనే పన్నెండు వచ్చానమ్మా. అది మీకు ఎలా చెప్పాలి, అదేనమ్మా మాది ఫైనాన్స్ వ్యాపారం. డబ్బే మా పెట్టుబడి అమ్మా, దాని మీద వచ్చే వడ్డీయే మా రాబడి. మీకు 2.5 లక్షలు ఇచ్చాను కదా, చిన్న సర్దుబాటు, వడ్డీ అవసరం లేదు, కనీసం అసలు టైంకి ఇస్తారేమో అని వచ్చాను. అంటే వారం 10 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ దాదాపు 2 నెలలు అవుతుంది కదా, అడగంది అయిన వాళ్ళు కూడా అక్కడికి రారు కదా, మరి ఊరికే గుర్తు చేద్దామని వచ్చానమ్మా. డబ్బులు వచ్చాక ఫోన్ చేయండి. వస్తానమ్మా. ఆయన ఇంకా డబ్బులు పంపించడం స్టార్ట్ చేయలేదండి. పర్లేదమ్మా, మనలో మనకేముంది, డబ్బులు వచ్చాకే తీసుకుంటా. కాకపోతే ఈ రోజు నుంచి వడ్డీ వేసుకుంటానమ్మో. మళ్ళీ మా ప్రభాకర్ ఫీల్ అవ్వకూడదు. అవును, మా ప్రభాకర్ ఫోనే చేయలేదేంటి? అదేలే, బిజీగా ఉండుంటాడు. మరి రామకృష్ణ గారు, మీరు చేసేది వడ్డీ వ్యాపారమే కదా, నేనెలాగూ మీకు 2.5 లక్షలు ఇవ్వాలి. ఈ రోజు నుంచి వడ్డీ లెక్కలో వేసుకోండి. దాంతోపాటు ఇంకొక 2.5 లక్షలు వడ్డీకి ఇచ్చారనుకోండి, మొత్తం 5 లక్షలు వడ్డీ కింద వస్తుంది. మా ఆయన అక్కడ కొంచెం నిలదొక్కుకోగానే మొత్తం వడ్డీతో కలిపి ఇచ్చేస్తాను. మీరేమనుకోకపోతే సాయంత్రం ఒకసారి వచ్చి ప్రామిసరీ నోట్స్ మీద సంతకం తీసుకుంటాను. నేను కొంచెం పద్ధతి ప్రకారం వెళ్లే మనిషిని. అంతిమనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలని. అయ్యో భలేవారే, మీ కంపెనీ మీ రూల్స్, నాకేం పర్వాలేదు. మీకు ఫోన్ చేయమని కూడా నేను ఆయనకు చెప్తాను. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. హలో, ఏమండి? ఏం శ్రీ, వాయిస్ మంచి హుషారుగా ఉంది. మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి? మీ పేపర్స్ అమెరికా నుంచి 2 days క్రితమే స్పీడ్ పోస్ట్ చేశారంట. మీరు అవి తీసుకుని హ్యాపీగా అమెరికా వెళ్ళిపోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే మీ టికెట్స్ కి డబ్బు సర్దుబాటు అయింది. అంత అమౌంట్? శ్రీ, ఎక్కడైనా అక్కడే ఆగిపోండి. నాకు తెలీదా మీకు అప్పు చేయడం ఇష్టం ఉండదని? అందుకే మా చుట్టాల దగ్గర చిన్న సర్దుబాటు చేశాను. మీరు అక్కడికి వెళ్ళాక జాబ్ ప్రయత్నాలు మాత్రం చేయండి. అక్కడ వెళ్తే చాలు శ్రీ, నా కోసం జాబ్ రెడీగా ఉంది. మీకు అన్ని సబ్జెక్టులు టాప్ గా వచ్చండి. 4 జాబులు రెడీగా ఉంటాయి. ఆ వీసా ఇచ్చే వెదవలకి మీ గురించి తెలియక పోయినసారి రిజెక్ట్ చేశారు. శ్రీ, ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఈరోజు సాయంత్రం రావచ్చు కదా? ఎల్లుండి వెళ్ళిపోతే మళ్ళీ చాలా రోజుల తర్వాతే కలిసేది మనం. అయ్యో భగవంతుడా, నేనెంత దుర్మార్గురాలనండి. మీ చేత ఇంత బతిమాలించుకుంటున్నాను. మీరలా అడగద్దు. సాయంత్రం కొంచెం చీకటి పడగానే వచ్చేస్తాను. ఓకే. ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే ఇలా వచ్చాను, మీరు అలా బయటకు వచ్చారు. కొంచెం ఈ పేపర్స్ మీద సంతకం పెట్టమ్మా, నేను బయలుదేరుతాను. ఇక్కడేనా? ఇక్కడ. థ్యాంక్ యూ. మీరు ఈ రోజు కూడా ఎక్కడికో ఫంక్షన్ కి బయలుదేరినట్టున్నారు? అయ్యో అదేం లేదు, ఈ రోజు ఇంట్లోనే భోంచేసి ఆయన ఫోన్ చేస్తే మాట్లాడదామని. భోజనం, ఆ మాట వింటేనే కడుపు తరుక్కుపోతుందమ్మా. సరిగ్గా తిని 3 రోజులు అవుతుంది. అదేంటండి, మీకు ఆరోగ్యం బాగలేదు? ఆరోగ్యానికి అమ్మా, ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కానీ ఇంట్లో వాళ్ళు ఊరెళ్ళి 3 రోజులు అవుతుంది. అక్కడ ఏదో ఇబ్బంది, రావడానికి 4 రోజులు పడుతుంది. నాకా బయట తిండి చూస్తే తిప్పుతుంది. అటు తినలేక తినకుండా ఉండలేక అలా గడిపేస్తున్నానంతే. సర్లేమ్మా, అది రోజు ఉండేదే గాని నేను బయలుదేరుతాను. అయ్యో
భోజనం గురించి అంత కష్టపడుతున్నారా? మీరుండేది దూరం అయిపోయింది, లేదంటే నేనే క్యారేజ్ పంపించేదాన్ని. నీకెందుకమ్మా అంత శ్రమ? ఆ మాట అన్నావు చాలు, అదే 10,000. అందులో ఏముందండి, మీరిప్పుడైనా కనీసం భోంచేసి వెళ్ళండి. మహాభాగ్యం. కాని పెద్ద హంగామా లేకుండా, మీకు శ్రమ లేకుండా తక్కువ ప్లేట్లో పెట్టిస్తే ఇక్కడే కూర్చొని తింటాను. సరేనండి. ముందు ఒక గ్లాస్తో చల్లటి నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే తెస్తాను. అయ్యో, చూసేసావా? కంగారు పడకమ్మా, నాకిదొక్కటే పాడలవాడు. దయచేసి తప్పుగా అర్థం చేసుకో. అది పెద్దగా లేదమ్మా. తినబోయే ముందు కరెక్ట్గా 90 ml అంటే 1 గ్లాసు తాగకపోతే నాకు రాత్రంతా నిద్రపడదు. ఏమ్మా, ఏమనుకోవద్దు. అది లేవమ్మా, నా నెత్తిన పాలు పోసావమ్మా. ఈరోజు చక్కగా నిద్రపోతాను. ఏమ్మా శ్రీలత, నయం ఇంకా పడుకోలేదు. అమ్మా, ఏంటి పిన్ని, ఫోన్ కూడా చేయలేదు? సడన్ గా ఈ టైంలో? ఇప్పుడు మాట్లాడే ఓపిక లేదమ్మా. పొద్దున్న అన్ని విషయాలు మాట్లాడుకుందాం. బాగా వేడి చేసిందమ్మా. ఓ గ్లాస్ మజ్జిగిస్తావా? పొత్తి కడుపంతా ఒకటే నొప్పి. అమ్మా. సరే పిన్ని. కాస్త చల్లగదే అమ్మా. ఎవరై ఉంటారు? రామకృష్ణ అయితే కాదు కదా? ఏమి అనుకోకమ్మా, నిన్నంతా ఏదో విధంగా ఏమి తినకుండా తిరిగాను. ఇవాళ ఉండలేకొచ్చేసాను. ఏమన్నా ఉంటే పెడతావా? అది లేట్ అయింది కదండి. ఓ అవును కదా, ఏమీ ఉండుండవు. కరెక్టే. ఒక చిన్న పని చేయమ్మా, ఒక ఆమ్లెట్ ఉంటే వేసుకొని వస్తావా? తినేసి వెళ్ళిపోతాను. ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోవద్దు. సరే, మీరు కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. కొంచెం చల్లటి నీళ్ళు ఇవ్వమ్మా. చాలా సంతోషం. నేనేమి ఇబ్బంది పెట్టడం లేదు కదా?
అమ్మో, ఈ టెన్షన్ నేను భరించలేను. ఇక ఆయన ఇంటికి వచ్చేయమని చెప్పాలి. ఆయన చెప్పినట్టు ఎవరేమనుకుంటే నాకేంటి? ఆయన లేకుండా ఉండడం ఇక నా వల్ల కాదు. ఆ రామకృష్ణ ఒకడు కావాలని వస్తున్నాడో లేక నిజంగానే భోజనం కోసం వస్తున్నాడో తెలియట్లేదు. అసలు వాడు మంచోడో చెట్టోడో అర్థం కావట్లేదు. ఇవన్నీ నాకెందుకు? ఆయన ఇంటికి వచ్చేస్తే అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన నీడలో ఉన్న చల్లదనం పోయి రోజు రోజుకి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను. పిన్ని వెళ్ళిపోగానే ఆయన రమ్మని చెప్పేస్తాను. అమ్మాయి వస్తున్నాను పిన్ని. రామ్మాయి కూర్చో. రాత్రి బాగా అలసిపోయానమ్మాయి. నువ్వు వచ్చి మజ్జిగిచ్చిన సంగతి కూడా లేలుగా గుర్తుంది. అంటే అసలు విషయానికి వస్తానమ్మాయి. మన ఉదయకి సంబంధం కుదిరింది. పిల్ల మనూరు ఎమ్మెల్యే కూతురే. కోట్ల ఆస్తికి పడగలెత్తారు. మన ఉదయకి 3 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడింది. ఇవన్నీ నీకు ముందే చెప్దామనుకున్నాను. ఏది కుదిరి చేస్తేగా. పొద్దుననంగా దిగా హైదరాబాద్ లో వాళ్ళ ఇంటి దగ్గర. ఇవిగో ఇవన్నీ కొనిపెట్టి ఇక్కడికొచ్చి దించిపోయారు. అక్కడే పడుకోమన్నారు. పెళ్లి కాకుండా వాళ్ళ ఇంట్లో పడుకోవడం ఏం బాగుంటుందని ఇక్కడికి వచ్చేసాను. మంచిదేగా పిన్ని, ఆస్తి పలుకుబడి ఉన్న సంబంధం కుదిరింది. వాడు అదృష్టవంతుడు తల్లి. సరిగ్గా సంవత్సరంలోగా చక్రం తిప్పేశాడు. ఏమ్మా, మీ ఆయన్ని ఉదయకి ఫోన్ చేయమన్నాను, చెయ్యనే లేదు. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోయావే అక్కడికి వెళ్లకుండా. ఉద్యోగం అవి పర్వాలేదా? లేక అక్కడ ఏదైనా ఇబ్బంది ఉందా? ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, మన ఉదయకి చెప్తే అన్ని ఇలా హెల్ప్ చేసేస్తాడు. పిన్ని, అదేం లేదు. ఆయన చాలా టాప్ జాబ్ లో ఉన్నారు. ఉదయ్ ఆయనకేం హెల్ప్ చేస్తాడు చెప్పు? ఏం అవసరం లేదు. నీకోసం పెళ్లి వాళ్ళ కారు వచ్చినట్టుంది. బయలుదేరి పిన్ని. నేను ఇక్కడే ఉంటే పెళ్లి టైంకి వస్తానులే. వస్తానమ్మా. సరే. ఇబ్బందులకి తలొగ్గి ఆయన్ని ఇంటికి రమ్మందాం అనుకున్నా. నిదానంగానే వెళ్తారులే అనుకున్నాను. అమ్మో, ఈ పిన్ని మా ఆయన్ని పొరుగుని చూసినట్టు చూస్తుంది. ఆయన అమెరికా వెళ్లి టాప్ పొజిషన్ లో ఉంటే గాని నేను మా పిన్నిని ధైర్యంగా ఎదుర్కోలేను. నీకు గుడ్ న్యూస్. నేనే వెళ్ళిన పేపర్స్ కలెక్ట్ చేసుకో. ఇప్పటి వరకు వీసా రిజెక్ట్ కానీ కంపెనీ నుంచి పేపర్స్ తీసుకున్నా. ఈసారి కన్ఫర్మ్డ్ గా వీసా వస్తుంది. నువ్వన్నీ సర్దేసుకుని రెడీగా ఉండు. ఇంకా కొద్ది రోజులే. సరే సరే. ఎప్పుడు మద్రాస్ ప్రయాణం? మీరు ఫ్లైట్ లోనే వెళ్ళండి. ట్రైన్ అది ఏం పెట్టుకోకండి. వెంటనే 1 గంట కూడా వెయిట్ చేయకూడదు. వీసా రాగానే వెంటనే వెళ్ళిపోండి. శ్రీ, ఏంటా దూకుడు? ఉండు, నేను చెప్తా. ఇవాళ రాత్రి 12 o'clock midnight కి నా ఫ్లైట్. 10 o'clock కి హోటల్ చెక్అౌట్ చేసేయాలి. ఈ రోజు కొంచెం త్వరగా వస్తావా? మళ్ళీ నువ్వు అమెరికా ఎప్పుడు వస్తావో? మనం ఎప్పుడు కలుసుకుంటాము? సరే. ఆ రామకృష్ణ రాకుండా చూడు స్వామి. ఇంకా 2 రోజులు నన్ను కాపాడితే నేను ధైర్యంగా ఊరెళ్ళి అటునుంచి అటే అమెరికా వెళ్ళిపోతాను. ఆ రామకృష్ణకి ఇవ్వాల్సిన డబ్బు, వడ్డీ అంతకంటే ఎక్కువే అతనికి పూల్లో పెట్టేస్తాను. రామకృష్ణ కాదు కదా? నువ్వేంట్రా ఈ టైంలో? అక్క, మీరింట్లో లేరని ఇక్కడే పడుకున్నానక్క. సరే వెళ్తా అక్క. సరే వెళ్ళు. ఎన్నిసార్లు చెప్పాలా నీకు? మళ్ళీ మళ్ళీ వస్తావేంటి? నిన్ను ఏంటమ్మా, వెంటనే మళ్ళీ ఈ రోజు వచ్చాడని అనుకుంటున్నావా? ఏం చేద్దాం, అవసరం అలాంటిది.
ఎప్పట్లాగే ఈరోజు ఒక ఆమ్లెటు 2 ముద్దల అన్నం తిందామని రాలేదు. నిదానంగా కాసేపు కూర్చొని ఫుల్లుగా భోంచేసి వెళదామని వచ్చాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి, మీరు ఏమనుకోకుండా. అనుకోకుండా ఎందుకుంటామమ్మా? బాగా అనుకుంటాం, బాగా ఫీల్ అవుతాం కూడా. ఎందుకంటే నువ్వన్నది ఎలా ఉందో తెలుసా? ఓడ ఎక్కాక ఓడ మల్లన్న, ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టుంది. వెళ్ళి తీసురా పో. వాటర్ తీసుకొని రా. Sorry, I'm sorry. Sorry. షాక్ అయినట్లున్నావు. ఈ రోజు కొంచెం ఎక్కువగా తాగేశానమ్మా. సారీ, వెరీ వెరీ సారీ. నేనంత దుర్మార్గుని కాదమ్మా. ఇలా జరగడం నాకు కూడా ఇదే మొదటిసారి. ఒక్కసారి బయటికి రమ్మా. ఒక్కసారి బయటికి వస్తే నీకు క్షమాపణ చెప్పి లెంపలేసుకుని వెళ్ళిపోతాను. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి రామ్మా. ప్లీజ్ అమ్మా. ఏంటే ఏమీ తెలియని దానిలా మొదటిసారే మొగాడి చెయ్యి తగిలినట్టు ఆ నటన. చూడు, నీకంటే ముందు 4-5 డజన్ల మంది ముందు అందరూ పతివ్రత పోజులు కొడతారు, కానీ అందరూ పక్కలో పడుకుంటారు. ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? నేను చెప్పినట్టు విను. చూడు, నాకు బలవంతాలు చేయడం, వెనకాల పరిగెత్తడం అస్సలు నచ్చదు. చెప్పానుగా, ఇప్పటిదాకా నేను పాగా వేసిన కొంపలో వాళ్ళకి అందుబాటులో ఉన్నా అనుభవించా. నువ్వు అసలు మనిషివేనా? నేను మీ స్నేహితుడి భార్యని. ఆపవే సోది. వెంకటేశ్వర హోటల్ రూమ్ నంబర్ 303లో ఏం పనుండిపోయావే? నువ్వు అక్కడికి వెళ్లిన తొలి రోజే దుకాణం పెట్టావని డీలా పడిపోయా. అలాంటి లేడీస్ మనకి అస్సలు నచ్చరు. కానీ రెండోసారి మూడోసారి మ్యాటర్ నాకు అర్థమైంది. నువ్వు నీ మొగుడు అమెరికా పేరు చెప్పి నా దగ్గర 5 లక్షలు నొక్కేశారు. మీ చుట్టాల దగ్గర నుంచి కూడా డబ్బు బాగా లాగేశారు. మీ నాటకాలు మొత్తం చాటింపేస్తా. నీ మోసం, ఆ ప్రభాకర్ గాడి మోసం జనాల్లో పంచాయతీ పెడతా. ఆయనకి ఏ పాపం తెలియదండి, ఆయన్నేమి అనకండి. ఏయ్ చూడు, మొగుడిని దాచిపెట్టి దాగుడు మూతలు ఆడుతున్నావంటే దానికి కారణం బలంగా ఉండి ఉంటుంది. నాకు కారణాలు అనవసరం, కానీ రోజు వస్తా, అందుబాటులో ఉంటా. నీ దాగుడు మూతలు ఆట అయిపోగానే, నా డబ్బులు నాకు రాగానే నువ్వెవరో నేనెవరో. పద పద లోపలికి. నా
కొంచెం టైం కావాలి. ఐ లైక్ ఇట్. అదే వెంటనే ఒప్పుకోకూడదు. అదే మరి అందులోనే మజా ఉంటుంది. నేను వెయిట్ చేస్తాను. అది మా అరే సెంటిమెంట్, నేను సెంటిమెంట్ ని రెస్పెక్ట్ చేస్తానమ్మా. ఆ రూమ్ లో వెయిట్ చేస్తాను. రామకృష్ణ మజాక, నా గురి తప్పలేదు ఇంతవరకు. అదే మరి సంస్కారం ఉన్న సంసారం చేసుకునే సామాన్య గృహిణుల దగ్గర ఉండే సదుపాయం. నా మీద చెయ్యేస్తాడా? అంటే రామకృష్ణ చనిపోవడానికి కారణం మీరిచ్చిన నెయిల్ పాలిష్ రిమూవర్ అంటారు, అంతేనా? అబద్ధం. జనరల్గా మన ఇళ్లలో ఉండే నెయిల్ పాలిష్ రిమూవర్ 30 ml ఉంటుంది. అంటే అది 30 grams ఆఫ్ ఎసిటోన్ అంతే. ఒక 70 కిలోలు వెయిట్ ఉన్న మనిషి చనిపోవడానికి దాదాపు 400 grams ఆఫ్ ఎసిటోన్ కావాలి. అలాంటిది మీరిచ్చిన ఒక్క బాటిల్ నెయిల్ పాలిష్ రిమూవర్ తాగి అతనెలా చనిపోతాడు? మీరేదో దాస్తున్నారు. అంటే రామకృష్ణ అప్పటికే చనిపోలేదా? అసలు ఈ కేసులో మీరు అపరాధిగా ఎలా నిరూపణ అయింది? ఏమై భాష సార్ ఏంటి లేట్? ఏదో లేదు సార్, రాత్రి మీరు వెళ్ళాక ఏడీజీపీ గారు ఫోన్ చేసి ఒకటే కుక్క బూతులు తిట్టారు సార్. మీకు ఈ కేసు అప్పచెప్పాక ఒక స్టేటస్ లేదు, ఒక అప్డేట్ లేదని బండ బూతులు తిడుతున్నారు సార్. మేం మాత్రం ఊరికే గోల్డ్ గిల్లుకుంటూ కూర్చుంటున్నావా? ఆ కేసు మీద పనిచేస్తున్నాం. కేసులో ఏదైనా ప్రోగ్రెస్ రావాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలయ్యా, దానికోసం వెయిట్ చేస్తున్నాం. అది వచ్చాక చూడు టకటకా మన సాల్వ్ అవుద్ది కేసు. నాకు తెలుసు సార్, మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారని నేనే స్వయంగా వెళ్లి పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చాను సార్. ఆయన వదిలినా నువ్వు వదిలేటట్లేవా? ఏముండదయ్యా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చెప్పు. దీంట్లో మర్డర్ అని ఉంది, మనకి తెలిసిన విషయమే. బాడీని కత్తితోటి ముక్కల ముక్కలుగా నరికారు అనుంది, అది కూడా తెలిసిన విషయమే. దీనివల్ల పెద్ద యూజ్ లేదు భాష. సార్ విక్టిమ్ బిలాంగింగ్ సార్. ఇది విక్టిమ్ బిలాంగింగా?
భాష సార్ ఈ కేసు క్లోజ్ అయిపోయిందా? ఎలా సార్? నేను చెప్తాగా. ఏయ్ రాజేష్. సార్. విక్టరీ హోండై డీలర్. ఆ ఫోన్ డైరెక్టరీలో వాళ్ళ నెంబర్ చూసి నాకు చెప్పు. ఓకే సార్. రామకృష్ణ. అడ్రస్ ఉందా? పాత అడ్రస్ ఉంది సార్. ఉన్నదే చెప్పు. ఫ్లాట్ నెంబర్ 124 రామ్నగర్ సార్. వాళ్ళు రీసెంట్ గా సర్వీసింగ్ ఇచ్చారు సార్. ఎప్పుడు వచ్చాడు? మార్చ్ 26 మార్చ్ మార్నింగ్ 11 AM. 26. అవును అంతే. ఓకేనయ్యా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. అది భాష లెక్క. ఏం చెప్పాను నీకు? లెక్క తప్పిపోయింది అనుకున్నా, కానీ లెక్క తప్పలా. రైట్, నువ్వు కూడా రా. సార్. తలెక్కడ దొరికింది? కూకట్పల్లిలో. ముండం ఎక్కడ దొరికింది? ఖైరతాబాద్ లో. మరి కాళ్ళు చేతులు? వెంకటగిరి డంప్ యార్డ్. దీన్ని బట్టి అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, వెంగళరావు నగర్ ఈ ఏరియాలో జరిగి ఉండొచ్చని ఓ లెక్కేశా. వీడికి కూడా చెప్పా. లెక్క తప్పైంది అనుకున్నా, కానీ రైటే. వీడి అడ్రస్ చూడు, సనత్ నగర్ లో ఉంది. విక్టిమ్ ది సనత్ నగర్. మర్డర్ కూడా సరౌండింగ్స్ లోనే జరిగి ఉంటుంది. నువ్వేం చేస్తావంటే ఓ నలుగురు నేసుకుని బైకుల మీద అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, వెంగళరావు నగర్, సనత్ నగర్ ఈ 4 ఏరియాల్లో వీధి వీధి ఎతికి ఆ కారు ఎక్కడుందో చూసి ఆ కారులో ఉన్నవన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి. వెళ్ళండి. ఏమాయ్ సార్, ఈ అడ్రస్కి వెళ్ళి మనిషి మిస్ అయిన తర్వాత కూడా మిస్సింగ్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదో కనుక్కుని వచ్చి నాకు చెప్పు. వెళ్ళు. ఓకే సార్. పద పద పద. ఇదే కార్ అయి ఉండొచ్చు. అమ్మయ్యా. నువ్వు పని చేయి. ఈ కార్ ఇక్కడ ఎప్పటి నుంచి ఉందో కనుక్కొని రా. ఇల్లు. ఓకే సార్. ఏం భాష, సార్. ఏం తెచ్చావు? ఎప్పుడు ఏదో ఒకటి తెస్తూ ఉంటావయ్యా. ఏముంది ఇందులో? ఇవి దొరికాయి సార్. మందు బాటిల్ 90 తాగేశాడు ఆల్రెడీ. కాండమ్స్ ప్యాకెట్ దేనికి పనికిరావు. ఈడెవడో సకల కళ వల్లబుళ్ళ ఉన్నాడు. నెక్స్ట్ అగ్రిమెంట్ పేపర్ సార్. అగ్రిమెంట్ పేపర్స్ నో యూస్. నెక్స్ట్ ప్రామిసరీ నోట్ సార్. ప్రామిసరీ నోట్లు. డబ్బులు అప్పేస్తాడేమో. జే శ్రీలత, వైఫ్ ఆఫ్ ప్రభాకర్. భాష సార్, తిరిగిపోయే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావయ్యా. పరిగెత్తు పరిగెత్తు. ఇక కేసు క్లోజ్ అయిపోయింది. భాష సార్, కలుపుకోండి. ఓకే సార్. మీ పేరు జయ శ్రీలత. మీకు రామకృష్ణ అనే వ్యక్తి తెలుసా? ఆఖరిసరిగా ఎప్పుడు చూసారు అతన్ని? మా వారికి స్కూల్లో సీనియర్. మా ఇంటికి డబ్బులు ఇవ్వడానికి వచ్చారు. ఆఖరిసారి చూసింది 2 వారాల క్రితం. మీ హస్బెండ్ ఎక్కడ? కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్లారు. మీ ఇల్లు ఒకసారి చెక్ చేయాలి. లైట్ వేసి వదిలిపోయా. ఓకే సార్.
మీకు తెలుసో లేదు, రామకృష్ణ చనిపోయాడు కాదు, చంపబడ్డాడు. అవసరమైతే మళ్ళీ వస్తాం. కానిస్టేబుల్, బండి స్టార్ట్ చేయి. సార్, ఏంటి భాష? వీధిలో అక్కడక్కడ అడిగాను సార్. ఆమె చెప్పింది నిజమే సార్. వాళ్ళ హస్బెండ్ అమెరికా వెళ్ళిపోయాడంట సార్. ఈమె కూడా అమెరికా వెళ్ళడానికి వీసా కోసం వెయిట్ చేస్తుంది సార్. మరి ఇస్త్రీ బంకోల సంగతి ఏంటి? ఇస్త్రీ బంకోల సంగతి కూడా అడిగాను సార్. వాళ్ళిద్దరు అబ్బా కొడుకులంట. 5 రోజుల నుంచి అసలు షాపే ఓపెన్ చేయలేదంట. 5 రోజుల నుంచి ఇస్త్రీ బంకే ఓపెన్ చేయలేదన్నమాట. అవును సార్. సార్, ఆ ఇస్త్రీ బంకోళ్ళు, ఆ డాక్యుమెంట్లు, ఆ ఇల్లు, ఏంటి సార్ ఇదంతా? పైగా ఆమెకు తల మీద మూటకాయ కొట్టడం కూడా రాదు. అట్లాంటిది ఆవిడ తల కట్ చేస్తుందంటారా సార్? నువ్వు పని చేయి సార్. ఈ జీపు మన జనాన్ని నువ్వు ఉంచుకుని ఆ ఇస్త్రీ బంకోల్ని అరెస్ట్ చేసి స్టేషన్ లో పెట్టిన తర్వాత నాకు ఫోన్ చేయి. నేను ఇలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. సార్ 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 సార్, ఒక నిమిషం సార్. ఏంటయ్యా? ఇక్కడ నుండి స్టేషన్ 10 కిలోమీటర్లు ఉంటది. మీ ఇల్లు కూడా 10 కిలోమీటర్లు ఉంటది. అంత దూరం ఎట్లా నడుచుకుంటూ వెళ్తారు సార్? కరెక్టే కదా, నువ్వు చెప్పింది కరెక్టే. రే, ఆ కీసిటు. భాషా సార్, నువ్వేం చేస్తావంటే వాళ్ళిద్దరిని పట్టుకుని నువ్వు అలా నడుచుకుంటా స్టేషన్కి వచ్చాయి. నీకు అప్పుడు అర్థం అవుద్ది ఒక మనిషి నడుచుకుంటూ 10 కిలోమీటర్లు నడవగలడు అని. సరేనా? వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చే వరకు నాకు కనబడదు. భాషా సార్, భాషా ఎక్కడ వాళ్ళు? సెల్లో ఉన్నారు సార్. తీసుకురా, బయటికి తీసుకురా. వాళ్ళ సంగతి ఏంటో ఏంట్రా? నీ పేరేంట్రా? రాములా? రై, నువ్వు విట్రారా, వాచ్ పట్టుకో. రై, విట్రారా. ఎరా, ఏం చెప్పారో నువ్వు మా వాళ్ళతో? రామకృష్ణ ఎవరో నీకు తెలీదా? తెలుసా తెలీదా? రామకృష్ణ ఎవరో నీకు తెలీదు కదరా? చూడలేదు. నీ అమ్మగారు చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి అసలు పొంతనే లేదు. తెలీదు సార్. నిజం చెప్పరా? ఓపు మీద లాగొట్టి పేకరాండి. ఏంట్రా కొట్టడం? ఉడిస్తే చచ్చిపోవాలా? పర్లేదు, రై నువ్వు ఆగ. రై నువ్వు రై, నువ్వు నిజం చెప్పకపోతే మీ అయ్యి చేస్తాడు. నేను చెప్తాను సార్. కూర్చో. చెప్పరా, ఇప్పుడు చెప్పు, అసలు ఏం జరిగింది? మా అక్క తోలికి వస్తారా?
కృష్ణ వాళ్ళ నాన్న రాములు మా కస్టడీలో ఉన్నారు. అంతా డీటెయిల్డ్గా చెప్పారు. కాబట్టి మీరు ఆగండి. కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట రెండో ముద్దాయి కృష్ణ సన్ ఆఫ్ రాములు పోలీసులిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం తన ఫ్రెండ్ మటన్ షాప్ లో నుంచి కత్తి తెచ్చి నరికినట్లుంది. కానీ మీరిప్పుడు కోర్టుకి చెప్పిన దాన్ని బట్టి మీరే ఆ పని కూడా చేశారని చెప్తున్నారు. చెయ్యని నేరం చేసినట్లు చెప్పినా, చేసిన నేరం దాచినా రెండూ తప్పే. దాని గురించి మీరు కోర్టుకి ఏదైనా చెప్పాలనుకుంటే ఇప్పుడే విన్నవించుకోవచ్చు. ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? లేదు. రామకృష్ణని హత్య చేసినట్లుగా స్వయంగా తానే అంగీకరించిన కారణంగా, అలాగే పోలీసు వారు ప్రొడ్యూస్ చేసిన ఆధారాలు కూడా అందుకు బలాన్ని చేకూర్చడం వల్ల ముద్దాయి శ్రీలతని కోర్టు దోషిగా నిర్ధారించడమైనది. ఈ హత్యని పూర్తి ప్లానింగ్ తో, ప్రిపరేషన్ తో చేసినట్లుంది. దీన్ని క్రూయల్ గా, ఇంటెన్షన్ తో చేసిన హత్యగా భావించి సాక్ష్యాలు తారుమారు చేయడానికి సహకరించిన రెండవ ముద్దాయి కృష్ణకి సంవత్సరం పాటు జైలు శిక్ష విధించడమైనది. ముద్దాయికి ఎవిడెన్స్ యాక్ట్ తో పాటు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. The court is adjourned. శ్రీలత గారు హత్య చేయలేదు. అండర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన నెయిల్ పాలిష్ రిమూవర్ తాగడం వల్ల కొన్ని నిమిషాలు స్పృహ తప్పిపోయాడంతే. కృష్ణ నరకడం వల్లే అతను చనిపోయాడు. చెయ్యని నేరానికి శ్రీలత గారికి ఇన్నేళ్లు జైలు శిక్ష పడింది. కోర్టులో శ్రీలత గారి మౌనం వల్ల అన్యాయం జరిగింది. ఒక్క నిమిషం సార్. శ్రీలత గారు మీకోసం ఒకరు ఫోన్ లైన్లో వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి మాట్లాడండి. అతి ముఖ్యమైన వాళ్ళు. అందుకోసమే నేను అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. సార్ జస్ట్ ఎ మినిట్, స్పీకర్ ఆన్ చేస్తాను. శ్రీ, నిన్ను చూసి 2512 రోజులవుతుంది. ఇంకా 43 రోజులు. ప్రతి క్షణం ఒక యుగంలా గడుపుతున్నాను. నిన్న కలవడానికి అమెరికా నుంచి ఇండియాకి ఎన్నిసార్లు వచ్చినా ఆ జైలు గోడల చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాడిని తప్ప నిన్ను చూసే ధైర్యం చేయలేదు. నువ్వే ఎవరిని కలవకూడదు ఆంక్ష వేసుకున్నావు. నిన్ను కోరికని ఎప్పుడు కాదన్నా చెప్పు. కానీ శ్రీ, ఈసారి మాత్రం నువ్వు నా మాట మన్నించాలి. నేనెక్కడ రాగానే నువ్వు నాతో మన ఇంటికి వచ్చేయాలి. నన్ను చూసిన మరుక్షణమే జరిగిన 7 సంవత్సరాల పీడకల మర్చిపోవాలి. నా శ్రీ, నేను తొలిసారి పెళ్లి చూపుల్లో చూసిన శ్రీ, అందరి మంచిని కోరుకునే శ్రీ, నన్ను తల్లిలా చూసుకునే శ్రీ, నన్ను ఎప్పుడు ఉన్నతంగా ఉంచిన శ్రీ, నాతో వచ్చేస్తుంది కదా శ్రీ. నువ్వు నన్ను ఎలా చూడాలనుకుంటున్నావు అదే ఎప్పుడు అంటుంటావు కదా టాప్ లో ఉండాలని. నేను ఇప్పుడు అదే టాప్ లో ఉన్నాను శ్రీ.
లాయర్ కోసం శ్రీలత కేసును ఎంచుకున్న నాకు ఆమె జీవితగాథ ఒక కొత్త ఆలోచన విధానాన్ని నేర్పింది. మనం చేసే పనులే మన తలరాతను రాస్తాయి, ఫలితం కూడా వాటి వల్లే వస్తుంది. ఆ ఫలితంలో మంచి చెడు రెండూ ఉంటాయి. సమాజంలో పండితుడుగా చెలామణి అవుతున్న రామకృష్ణ ఇరుకు మనస్తత్వం ఉన్న వంచకుడు. శ్రీలత దగ్గర అతని నీచపు వాంఛ తీరకపోవడమే కాదు, పాపం పండి విధి కృష్ణ అనే ఒక సాధారణ పామరుడి రూపంలో అతన్ని వధించింది. ఇక ఇలాంటి వారు కూడా ఉంటారా అనే ప్రశ్నకి శ్రీలత, ప్రభాకర్ ఇద్దరూ ఉదాహరణలు. తన భర్తని ఎప్పుడూ ఉన్నతంగా చూడాలనుకునే తపన అత్యాశగా మారి తప్పుద్రోవ పట్టి తననే కాల్చేస్తున్నా శ్రీలత తెలుసుకోలేకపోయింది. ఏ పాపం ఎరుగని భర్తని ఆ అత్యాశతో చాలా ఇబ్బందులు పెట్టింది. ఏ తప్పు చేయనని ఒట్టు వేసి కూడా తప్పు చేశాననే బాధతో తనకి తానే శిక్ష పడేలా చేసుకుని భర్త మొహం చూడలేక ఇన్ని సంవత్సరాలుగా మౌన జీవితం గడుపుతోంది. పెళ్లిలో చేయించే నాతి చెరామి అనే ప్రమాణానికి నిలువెత్తు నిదర్శనం ప్రభాకర్. భార్య ఏం చెప్పినా అంగీకరించడం మాత్రమే తెలిసిన ఆ భర్త చేసిన పొరపాటు కూడా అదే. జీవితంలో ఎస్ చెప్పడంతో పాటు నో చెప్పడం కూడా తెలియాలి. అవి రెండూ ఎండా వానలా తగుపాళ్లలో కలిసి ఉంటేనే జీవితమైనా సంసారమైనా హరివిల్లులా అందంగా ఆహ్లాదంగా ఉంటాయి. అనిర్వచనీయమైన ప్రేమని పొందటమే తప్ప నిరూపించడానికి తిరిగివ్వలేం. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికున్న ప్రేమని తిరిగిచ్చే క్రమంలో చాలా కోల్పోయారు. ఇకనైనా వాళ్లకి మంచి రోజులు రావాలని ఆశిస్తున్నాను.